Yes, good morning, officers. Time for today's current affairs videos, 29th August 2025. So, ఈ రోజు ఒక 5 మేజర్ టాపిక్స్ ఉన్నాయి. మాక్సిమం టాపిక్స్ ఆర్ ఫ్రమ్ GS to GS3, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ మీద ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. సో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం అసలు ఈరోజు టాపిక్స్ ఏం కవర్ చేస్తాము. ఫస్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ మీద ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశారు. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద పేపర్స్ ఆల్సో. Next, should states be compensated for revenue loss from GST reforms? So it is a center and state relation, therefore very important. Next, building health for 1.4 billion Indians. Health topic. So very important. Next, deja vu. India must cut monsoon vulnerabilities. అంటే మాన్సూన్స్ వల్ల వచ్చే కష్టాలు నష్టాలు అన్ని గురించి మాట్లాడుకోవాలి. అది ఫోర్త్ మేజర్ టాపిక్. నెక్స్ట్, నియర్లీ 60% ఆఫ్ MNREGS బడ్జెట్ ఆల్రెడీ స్పెంట్. సో ఫ్యూచర్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు, అందుకే వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం మైండ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఆల్ టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. సో 5 months So, keeping that in mind, జాగ్రత్తగా ఆలోచించుకుంటే దిస్ టాపిక్ ఈజ్ మోర్ ఆఫ్ గవర్నెన్స్ యాంగిల్ నుంచి ఎక్కువ చూసుకోవాలి. ఇది హౌ ద ఫండ్స్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్, మిస్యూటిలైజ్డ్, వాట్ ఎవర్. సో ఫిఫ్త్ టాపిక్ ఈజ్ లైక్ గవర్నెన్స్ బేస్డ్గా చాలా ఇంపార్టెంట్. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఫస్ట్ టాపిక్, ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ యాజ్ అ టైమ్ బాంబ్, అంటే పేలే బాంబ్. సో అది చాలా ఇంపార్టెంట్. So India's demographic dividend as a time bomb. Why are they calling it time bomb? It's a whole affairs. So దీంట్లో మనం చూసుకుంటే ఓవరాల్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే బేసికల్గా ఒకప్పుడు ఒక ఎసెట్ అంటే సో ఇండియన్ యూత్ 60%, దాంట్లో ఒకప్పుడు వన్స్ అపాన్ అ టైమ్ వీ ఆర్ కన్సిడరింగ్ ఇట్ టు బి అన్ అసెట్. అసెట్ ఏమో మెల్లగా ఒక లయబిలిటీలా తయారవుతుంది. ఎందుకు లయబిలిటీగా తయారు? 3/4 యూత్ ఉన్నప్పుడు బేసికల్గా ఒక అసెట్ ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్ ఫోర్స్. వెరీ గుడ్. బట్ ఇదే వర్క్ ఫోర్స్ మెల్లగా లయబిలిటీ కింద కూడా మారచ్చు. ఈ వర్క్ ఫోర్స్ కావాలంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అంటే మనకి జాబ్స్ కావాలి. జాబ్స్ కావాలి, దానికి కావాల్సిన రిసోర్సెస్ కావాలి. ఆ రిసోర్సెస్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఈ రెండు విధాలుగా ఉంటేనే దిస్ యూత్ విల్ బికమ్ అన్ అసెట్ కింద తయారవుతుంది. కానీ ఇక్కడున్న బేసిక్ ప్రాబ్లం ఏంటంటే లయబిలిటీ కింద ఎప్పుడు మారుతుంది? ఈ అసెట్ని వర్క్ ఫోర్స్ కింద తయారు చేసుకోలేకపోతే, అంటే ఎంప్లాయ్మెంట్ లేదు, అంటే జాబ్స్ లేవు. ఇవన్నీ ఎందుకు? వై ఇస్ దిస్ కమింగ్? బికాస్ 60% ఆఫ్ ద యూత్లో ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి అంటే కంపెనీస్కి కానీ వీటికి కానీ అసలు సంబంధం లేదు. అంటే ది ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు ద యూత్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు వర్క్ ఇన్ ఇండస్ట్రీస్. ఇది మీకు అందరికి తెలిసిన పాయింటే. సో ఎడ్యుకేషన్కి ఇండస్ట్రీకి అసలు లింక్ లేకపోవడం వల్ల దిస్ కాన్సెప్ట్ ఈస్ బికమింగ్ అ లయబిలిటీ ఫర్ ద గవర్నమెంట్. ఎందుకు? వీళ్ళకి పాపం ఉద్యోగాలు ఉండవు, ఇన్కమ్ ఉండదు. సో వేస్టెడ్ రిసోర్సెస్ లాగా తయారవుతున్నాం. ఇది కాకుండా మనకి అడిషనల్గా ఇప్పుడు ఏమవుతుంది? ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్లో ఏఐ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ గేమ్. ఈ ఏఐ వల్ల 2030 కల్లా 30% జాబ్ లాస్ తగ్గిపోతాయి.
మరి ఆ 30%ని కంపల్సేట్ చేయడం ఎట్లా అంటే కొత్త క్రియేషన్ చేసుకోవాలి, కొత్త కైండ్ ఆఫ్ వర్క్ క్రియేట్ చేయాలి. ద మోర్ ఇట్ బికమ్స్ టెకీ savvy, AI విల్ టేక్ ఓవర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ న్యూ ఇండస్ట్రీస్ క్రియేట్ చేయడం కష్టం అవుతుంది. అండ్ విత్ సచ్ ఎ హ్యూజ్ పాపులేషన్ గవర్నమెంట్కి బర్డన్లా తయారవుతుంది. సో బర్డన్ అంటే ఏంటిది? ఇట్ బికమ్స్ ఎ లయబిలిటీ కింద తయారైపోతుంది. సో ఇది ఓవరాల్ గేమ్. అయితే ఇది కాకుండా ఏంటిది బేసికల్గా ఈ 60% యూత్కి కంపన్సేషన్ ఎట్లా చేస్తారు? హౌ డు యూ కంపన్సేట్ ఇట్? హౌ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ సెకండరీ సెక్టర్ని భయంకరంగా పెంచుకుని అక్కడ యూత్ని పంపించి అక్కడ కొత్త డెవలప్మెంట్స్ చేసి కొత్త ప్రొడక్ట్స్ తయారు చేయాలి. చేస్తే ఆ ప్రొడక్ట్స్ బయటకు వెళ్తే ఆ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే డబ్బులు ఇండియాలోకి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ కంపన్సేషన్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అప్పులు తీసుకుంటుంది. ఈ లోన్స్కి ఇంట్రెస్ట్ ఎవరు కడతారు? మళ్ళీ పబ్లిక్ కడతారు. అంటే వచ్చే డబ్బుల్లో మోర్ దెన్ 30% అసలే డబ్బులు తక్కువ అవుతున్నాయి. ఈ తక్కువైన డబ్బుల్లో మళ్ళీ ట్యాక్స్ కట్టాలి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో 30 to 40% ట్యాక్స్లకు వెళ్ళిపోతుంది. సో వాళ్ళు బ్రతుకుదరకి సరిపోయే అమౌంట్ వాళ్ళకి చేరదు. అప్పుడు ఇది ఫైనల్గా ఏమవుతుంది? ఒక బాంబులా తయారవుతుంది. ఎందుకు? పీపుల్, యూత్ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, దే మైట్ బికమ్ యాంటీ గవర్నమెంట్, దే మైట్ బికమ్ యాంటీ కంట్రీ, దే మైట్ బికమ్ యాంటీ సోషల్. ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్. సో ఎప్పుడైనా ఈ బాంబు పేలొచ్చు. అందులోకి మనం చేయాల్సిన ఐటమ్స్ అన్ని మనం చేసుకుంటే యూత్ హ్యాపీగా ఉంటారు, కంట్రీ హ్యాపీగా ఉంటారు. సో దిస్ ఇస్ ద ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ లైన్. సో ఈ ఆర్టికల్ ఫండమెంటలీ ఒక ఎసెటా లయబిలిటీ అనే ఎక్కువ దాని మీద డిస్కషన్ చేశారు. సో ఎందుకు లయబిలిటీ కింద మారుతుంది, ఎందుకు టైం బాంబ్ కింద మారచ్చు అనేది ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీన్ని ఒక పర్స్పెక్టివ్లో పెట్టుకుని యూపీఎస్సీ యాంగిల్లో మనకి ఎలా పనికొస్తుందో ఒక క్విక్ గ్లాన్స్ కొడదాం. సో ఫస్ట్ ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మీ అందరికి తెలుసు, ఇట్స్ అ వర్క్ ఫోర్స్ మాట. 15 to 60 years old, దోస్ ఆర్ వర్కింగ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ద జీడిపి ఆఫ్ ద కంట్రీ, వాళ్ళని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు, డెమోగ్రఫీ అంటారు. వాళ్ళ నుంచి వచ్చే అమౌంట్ని డివిడెండ్, ప్రాఫిట్, డివిడెండ్. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ వర్సెస్ లయబిలిటీ. డివిడెండ్ వస్తుందా అంటే ఎసెట్ కింద తయారవుతుందా లేకపోతే లయబిలిటీ కింద తయారవుతుంది. సో ఇది ఆల్రెడీ 65% ఆఫ్ యూత్ బిలో 35 years, అందుకే మంచి యంగ్ జనరేషన్. సో వాళ్ళని ఒక స్కిల్డ్ పర్సన్స్ కింద చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది ఇఫ్ దే ఆర్ అన్స్కిల్డ్. స్కిల్డ్ అయితే పనికొస్తారు, అన్స్కిల్డ్ అయితే లయబిలిటీ కింద తయారవుతారు. కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేసింది? రైట్ టు వర్క్, ఆర్టికల్ 41. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. దీనివల్ల జాబ్లెస్ యూత్ ఎక్కువైపోతే ఏమవుతుంది? అన్రెస్ట్, మైగ్రేషన్ అండ్ ఇన్స్టెబిలిటీ. ఈ మూడు కూడా దే విల్ బీ ద నెగటివ్ పాయింట్స్ బికాస్ ఆఫ్ దిస్. నెక్స్ట్, ఎడ్యుకేషన్కి స్కిల్కి గ్యాప్ లేదు, గ్యాప్ చాలా ఉంది, ఆల్మోస్ట్ 50% ఉంది. గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న చదువుకి బయట మార్కెట్లో ఉన్న జాబ్స్కి అసలు సంబంధం లేదు. సో దే ఆర్ బికమింగ్ unskilled for the industry. Though they have the skills are not sufficient for industry. Therefore, graduates below 50% ఉన్నారు unemployed. ఎందుకంటే డిగ్రీస్ వితౌట్ ప్రాక్టికల్ స్కిల్స్, బట్టి కొట్టడం వచ్చు కానీ స్కిల్స్ లేవు. దానివల్ల ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది. ఎస్, ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ వాట్ ఎవర్ ఇస్ ప్రొవైడెడ్ ఫర్ ఎడ్యుకేషన్ త్రూ ఆర్టికల్ 21 రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్తుంది, బట్ నాట్ క్వాలిటీ ఆర్ ఎంప్లాయబిలిటీ. ఈ రెండు లేవు. దీనివల్ల ప్రొటెస్ట్లు, బ్రెయిన్ డ్రైన్, ఈ రెండు ఫైనల్ ఎఫెక్ట్స్ అవుతాయి. ఈ పాయింట్స్ మీరు ఎగ్జామ్లో మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏమవుతాయి? వర్క్, జనం పుట్టడం కంటే జనం పుట్టి రెడీ అయ్యే లోపల ది అబ్జార్ప్షన్ కెపాసిటీ ఈజ్ వెరీ వెరీ స్లో. దానివల్ల వీళ్ళని కేర్ తీసుకోవడానికి ఇండియా ఇస్ ఎ వెల్ఫేర్ స్టేట్, యాక్సెప్టెడ్. అంటే కంపన్సేట్ చేయాలి, అంటే డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఉద్యోగాలు ఇవ్వాలి. దేనికైనా సరే డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే ఏమవుతుంది? వెల్ఫేర్ బర్డన్ అయిపోతుంది. అండ్ దీనివల్ల ఒక మిడిల్ క్లాస్ ఇన్కమ్ ట్రాప్ అనేది ఒక డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కానీ ఇవన్నిటి చేసే బాధ్యత గవర్నమెంట్ దగ్గర ఉంది. ఎవరిచ్చారా బాధ్యత? హూ గేవ్ దట్ రెస్పాన్సిబిలిటీ? కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 38. సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ ప్రొవైడ్ చేయగలగాలి.
సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ కొత్తవి క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టాగ్నేషన్ స్టార్ట్ అవుతుంది. స్టాగ్నేషన్, ప్రొడక్టివిటీ స్టాగ్నేషన్. అండ్ ఫైనల్గా ఫిజికల్ స్ట్రెస్, అంటే డబ్బులు లేకపోవడం, ఫిజికల్ స్ట్రెస్. దీస్ ఆర్ ఆల్ టూ మేజర్ నెగటివ్ పాయింట్స్ బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్ ద ఎకనామిక్ ఇంప్లికేషన్స్. సరే, ఇవన్నిటికి రీజన్స్ ఎందుకు? గవర్నెన్స్ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి. గవర్నెన్స్లో గ్యాప్స్ ఉన్నాయి, పాలసీలో గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, మిషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఫేస్ పువర్ ప్లేస్మెంట్ అవుట్కమ్స్. మనకు స్కీమ్స్లో ఎట్లాంటి స్కీమ్స్ అంటే ఆల్రెడీ ఒక 15 crore పాపులేషన్కి మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాం విత్ ఇన్ ద కంట్రీ. కానీ ఆ 15 crore ఓన్లీ 30% వర్ ఎంప్లాయబుల్. అంటే 70%కి ఎంప్లాయ్మెంట్ దొరకలేదు. వాట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ట్రైనింగ్ if jobs are not being provided, or you are not giving enough infrastructure for jobs to be created, or you are not able to provide enough money to the youth to start something of their own? Okay, startup culture only cities lo very pure urban regions lone itlantivi startup culture undi, కానీ రూరల్ సైడ్ there is no penetration. దానివల్ల యూత్ వాళ్ళ ఏజ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం. సో అది కాకుండా ఎడ్యుకేషన్కి, స్కిల్లింగ్కి, ఇండస్ట్రీకి అసలు లింక్ లేదు. సో ఇవి ప్రొవైడ్ చేసిన బాధ్యత, జాబ్స్ ఇవ్వాలా లేదా అనే బాధ్యత ఉందా లేదా అనేది కాన్స్టిట్యూషనల్గా ప్రొవైడ్ చేసిన ఆర్టికల్ 39, విచ్ ఇస్ రైట్ టు అడిక్వేట్ లైవ్లీహుడ్. అట్లీస్ట్ వాళ్ళు లగ్జరీ కాకపోయినా సరే బేసిక్ సర్వైవల్ అన్న ఉండాలి. అంటే ఇల్లు, తిండి, బట్ట అండ్ అట్లీస్ట్ హెల్త్, ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవడానికైనా డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే జాబ్ కావాలి. So Article 39, right to adequate livelihood, is being affected. So what is the whole point of training if there is no real job income? So real job అనేది క్రియేట్ కావట్లేదు. ఓన్లీ పేరుకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము, వీఆర్ డెవలపింగ్ అంటున్నాము, కానీ అక్కడ జాబ్స్ డెవలప్ అవుతలేదు. దట్ ఈస్ అ మేజర్ ఫ్యాక్ట్ అకార్డింగ్ టు ది ఆర్టికల్. సో దీనివల్ల ఏమవ్వచ్చు? సోషల్ అండ్ పొలిటికల్ ఫాలో. ఫైనల్గా jobless youth vulnerable to mobilization for all things like protests, populism and social tensions create అవుతాయి. సో ప్రియాంబుల్ ఏమో సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ చెప్పడం జరిగింది, ఇది ఎగిరిపోతుంది. ఓవరాల్గా ట్రస్ట్ డెఫిసిట్, దిస్ విల్ లీడ్ టు ట్రస్ట్ డెఫిసిట్. ఒక్కసారి ట్రస్ట్ డెఫిసిట్ తగిలిందంటే డెమోక్రటిక్ స్టెబిలిటీ విల్ బి గాన్ అండ్ డివైజివ్ పాలిటిక్స్ విల్ స్టార్ట్. ఎందుకంటే దిస్ విల్ బి అన్ ఆపర్చునిటీ ఫర్ all the parties who are not in power to make this an issue and create instability through governance. ఇట్లాంటి నాన్సెన్స్ అంతా క్రియేట్ అయ్యి ఫైనల్గా యూత్ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఆర్టికల్స్లో మనకి ఎక్కువ మెయిన్స్ క్వశ్చన్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ ద ఫస్ట్ క్వశ్చన్ కెన్ బి ఫ్రమ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇస్ ఇట్ అన్ అసెట్ ఆర్ అ లయబిలిటీ? అదో క్వశ్చన్ రావచ్చు ఫర్ మెయిన్స్. సెకండ్, వాట్ ఆర్ ద ఆర్టికల్స్ కాన్స్టిట్యూషనల్లీ ప్రొవైడెడ్, అవి ఏంటిది ఫర్ గవర్నమెంట్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ హిట్టింగ్ అవుట్. మళ్ళీ ఈ టాపిక్ నుంచి మనకి బేసికల్గా కాన్సెప్ట్స్ ఆఫ్ పాపులిజం మీద మనకి ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనం చూసుకుంటే ఓవరాల్ ఎఫెక్ట్స్ మీద మనకి ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా మనకి యూపీఎస్సీ యాంగిల్లో ప్రిలిమ్స్ కంటే ఎక్కువ మనకి ఈ టాపిక్ నుంచి మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎస్ఏ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్, మైగ్రేషన్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. And we have to comparative analysis we have to do. Overall effects lo meer basically ga you have to take China, Japan as one of the issues, because akkada kuda demography bhayankaranga taggipoyindi, age old population ekku ayipoyindi. Dani valla what are the effects anedi kuda manam discuss cheskunte baaguntundi o global parallel. The next very important topic for today is, should states be compensated for revenue loss for GST reforms? Very important topic, రెవెన్యూ లాస్ ఫ్రమ్ జిఎస్టీ రిఫార్మ్స్. మీ అందరికి తెలిసింది, ఆల్రెడీ కొత్త రిఫార్మ్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ద స్ట్రక్చర్ ఆఫ్ 15 to
చాలా స్లాబ్స్ ఉండేవి. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో దీంట్లో మనకి బేసికల్గా 5%, 10%, 12%, 18%, 28%, 30% అని డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి. అదంతా ఒక 2 రేట్ స్ట్రక్చర్గా తీసుకొద్దాం అనుకుంటున్నారు. 5% అండ్ 28%, 5% ఆన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ 28% ఫర్ లగ్జరీ. అండ్ మధ్యలో ఒక కామన్ మీన్ పాయింట్ 12% ఒకటి తీసుకొద్దాం అంటున్నారు ఫర్ మోర్ దెన్ ఎసెన్షియల్ క్వాంటిటీస్ ఏమైనా ఉంటే దానికి. సో ఓవరాల్గా ఓకే ఫైన్, దిస్ ఇస్ ద రిఫార్మ్ స్ట్రక్చర్ దర్ ప్లాన్. కానీ ఈ ప్రాసెస్లో మీకు ఆల్రెడీ తెలిసిందే 2017లో జిఎస్టీ ఇంట్రొడ్యూస్ చేశారు. సో దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటిది, అసలు ఈ స్టోరీ లైన్ ఏంటిది, ఒకసారి ఒక క్విక్ గ్లాన్స్ కొడదాం. సో దీంట్లో ఏమైందంటే బేసికల్గా చూసుకుంటే జిఎస్టీ 2017లో స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే స్టేట్స్కి వచ్చే ట్యాక్సెస్, ఎక్స్క్లూజివ్గా స్టేట్స్కి వచ్చే ట్యాక్సెస్ లైక్ వ్యాట్ కానీ ఎంట్రీ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా సెంటర్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో సెంటర్ ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు స్టేట్స్కి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, బాబు స్టేట్స్ మీరు ఏం టెన్షన్ ఉండదు, కమింగ్ 5 years అంటే ఫ్రమ్ 2017 to 2022 వరకు వాట్ ఎవర్ కంపన్సేషన్, వాట్ ఎవర్ మీకు నష్టం వచ్చిందో వాటివి మేము కంపన్సేట్ చేస్తాము అని చెప్పింది. సో సెంటర్ హ్యాస్ గివెన్ దెమ్ కంపన్సేషన్ ఫర్ 5 years till 2022 వరకు. దిస్ ఈస్ ద స్టోరీ లైన్ ఫర్ జిఎస్టీ. ఓకే, కానీ ప్రాబ్లం ఏంటి, ఇండియాలో బేసికల్గా టక్ టక్ మన పనులు జరగగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిలేస్ ఆల్సో. అదే టైంకి మనకి కోవిడ్ రావడం అదొక పెద్ద ఇష్యూ అయింది. సో దానివల్ల దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిలే ఇన్ పేమెంట్స్. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, దీనివల్ల ఈ స్ట్రక్చర్ వల్ల దిస్ లెడ్ టు 5 years ఆర్ ఓవర్. అయిపోయిన తర్వాత 22 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే స్టేట్స్ యొక్క ఇన్కమ్ వాట్ ఎవర్ ఇస్ దేర్, జిఎస్టీ కడుతూనే ఉన్నారు అందరూ, ఇన్కమ్ ఫర్ ద స్టేట్స్ కంప్లీట్లీగా తగ్గిపోయింది. సెంటర్ ఏముంటుంది ఇప్పుడు, 22 వరకు మేము ప్రామిస్ చేసాము, సో 22 వరకు వచ్చేది మీకు వస్తుంది ఎట్లయినా, కానీ 22 తర్వాత ఏం చేయాలో అనేది దేర్ ఇస్ నో రూల్ టు కంటిన్యూ దిస్ ప్యాటర్న్ అని చెప్పడం జరుగుతుంది సెంటర్. దానివల్ల ఆబ్వియస్గా ఎవరికి కాలుతుంది, స్టేట్స్కి భయంకరంగా కాలి. సో సరే, ఈ స్టేట్స్కి అసలు అవసరం ఏంటిది, జిఎస్టీ కడుతున్నారు ఓకే, కానీ స్టేట్స్కి స్టేట్ మెషినరీ రన్ కావాలంటే డబ్బులు కావాలి. సో ఇన్కమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్కమ్ ఉంటేనే కదా స్టేట్స్ వెల్ఫేర్ చేయగలుగుతాయి. వెల్ఫేర్లో ఏం చేస్తుంది, స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, రోడ్స్ కావాలి, ఏమైనా మంచి స్కీమ్స్ ప్రొవైడ్ చేయాలంటే చేయాలి. ఈ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళ చేతిలో లేకపోవడం వల్ల 2 ఆప్షన్స్ ఉంటాయి స్టేట్స్కి. ఒకటి, వాళ్ళ ఖర్చు తగ్గించుకోవాలి, అంటే స్పెండింగ్ అండ్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. స్పెండింగ్ షుడ్ రెడ్యూస్. ఈ స్పెండింగ్ రెడ్యూస్ అయింది అనుకోండి, బిజినెస్ సరిగా నడవు. సో ఓవరాల్గా ఒక ట్రాప్లో పడిపోతారు, ఎకనామిక్ ట్రాప్లో, మిడిల్ క్లాస్ ట్రాప్, మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడిపోతారు. లేదా స్టేట్స్ ఏం చేయాలి, బయట నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, అంటే బారో చేసుకోవాలి, అంటే లోన్స్ తీసుకోవాలి. మళ్ళీ ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి, మళ్ళీ పబ్లికే కట్టాలి. సో సెంటర్కి స్టేట్కి మధ్యన ఆ బాండింగ్ లేకపోవడం వల్ల దిస్ విల్ లీడ్ టు దిస్. ఏమవుతుంది, కోవిడ్-19 మధ్యలో వచ్చింది. సో ఆ ప్రాసెస్లో జనాలు ప్రాణాలు ఇంపార్టెంట్ అయిపోయినాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫర్ ద స్టేట్స్ ఇట్ టుక్ కేర్ ఆఫ్ ద కంట్రీ. యాక్సెప్టెడ్, ఫెంటాస్టిక్. అది దానివల్ల ఏమైపోయింది, స్టేట్కి రావాల్సిన డబ్బులు ఏవైతే కంపన్సేట్ చేస్తున్నారో అవి డిలే అయిపోయినాయి. సో డిలే ఇన్ కంపన్సేషన్. సో ప్రాబ్లం ఎవరికి పడింది, స్టేట్స్కి పడ్డాయి. దానివల్ల స్టేట్స్ భయంకరంగా కోపంగా ఉన్నారు. ఒక్కసారి స్టేట్స్ కోపంగా ఉన్నాయంటే ఖచ్చితంగా మన సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ భయంకరంగా దెబ్బతింటుంది. సో దీనివల్ల ఏమైపోయినాయి, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. స్టేట్స్ ఏం కంప్లైంట్ చేస్తున్నాయి ఇప్పుడు, బాబు మీరు మా వచ్చి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసి మా ఫైనాన్షియల్ అటానమీని, అంటే మా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని మీరు తొక్కిపడేసి మా డబ్బులు మీ దగ్గర పెట్టుకుని మీరు మమ్మల్ని పాలిస్తున్నారు అని ఒక స్టేట్ వచ్చింది. దీని ఆఫ్ కోర్స్ అపోజిషన్స్ వాళ్ళు గ్యారంటీగా వాడుకుంటారు కదా. సో దిస్ లెడ్ టు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఓవరాల్గా. సో ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోవడం వల్ల చాలా స్టేట్స్ సఫర్ అయినాయి. గవర్నమెంట్ ఏం చేయాలి, జిఎస్టీ కౌన్సిల్ మీకు తెలిసిందే, దిస్ ఈస్ ద కౌన్సిల్ ఫర్ విచ్ ఇట్ ఈస్ టేకింగ్ డెసిషన్స్. అయితే జిఎస్టీ కౌన్సిల్లో బ్యూటీ ఏంటంటే దేర్ ఇస్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఆఫ్ బోత్ సెంటర్ as well as ద స్టేట్స్, రెండు ఉన్నాయి. సో దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. కానీ అట్లీస్ట్ ఆ జిఎస్టీ కౌన్సిల్ ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి, వెరీ వీక్ స్టేట్స్కి మీరు అట్లీస్ట్ కంపన్సేషన్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది అని ఓవరాల్గా ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టోరీ లైన్ విచ్ అ యూపీఎస్సీ ఆస్పిరెంట్ హ్యాస్ టు సింప్లీ అండర్స్టాండ్.
సో దీని స్టోరీ లైన్ కాబట్టి దీంట్లోంచి మనకు వచ్చే పాసిబుల్ ప్రిలిమ్స్ ఆస్ వెల్ as మెయిన్స్ టాపిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒక క్విక్ గ్లాన్స్ కొడదాం. సో బేసికల్గా మీకు తెలిసిందే జిఎస్టీ మర్జ్డ్ స్టేట్ లెవెల్ ట్యాక్సెస్ లైక్ వ్యాట్, ఆక్ట్రా, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ ఒక సింగిల్ నేషనల్ ట్యాక్స్ కింద చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇండిపెండెంట్ రెవెన్యూ ఏదైతే స్టేట్కి వచ్చిందో అది ఎగిరిపోయింది. దానివల్ల ప్రతిదానికి సెంటర్ షేర్ గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఆర్టికల్ 246A విచ్ గివ్స్ కంకరెంట్ పవర్ బట్ సెంటర్ డామినేట్స్ ఐజిఎస్టీ కలెక్షన్. అది మేజర్ ప్రాబ్లం. దానివల్ల స్టేట్స్ ఏమవుతుంది, డిసెంపవర్డ్గా ఫీల్ అవుతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ ఆర్ ఈక్వల్ మెంబర్స్ ఆఫ్ అ సింగిల్ ట్యాక్స్ విచ్ ఇస్ కాల్డ్ ద జిఎస్టీ కౌన్సిల్ అకార్డింగ్ టు 279A. ఇది మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అని చెప్పి. అలానే 246A గివ్స్ కన్కరెంట్ పవర్. ఈ రెండు మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ దాంట్లోంచి. అట్లనే రెవెన్యూ లాస్ 14% యాన్యువల్ రెవెన్యూ గ్రోత్ ఫర్ 5 years సెంటర్కి వచ్చింది, కానీ స్టేట్స్ నో లీగల్ గ్యారంటీ. పంజాబ్, కేరళ, వెస్ట్ బెంగాల్ షార్ట్ ఫాల్స్ ఇన్ జిఎస్టీ. వాళ్ళు ఇచ్చే ప్రొజెక్షన్స్ కంటే స్టాటిస్టిక్స్ ఆర్ షోయింగ్ లోవర్ ప్రొజెక్షన్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్టికల్ 280 వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 280 ఇది ఫైనాన్స్ కమిషన్ ఎంపవర్ చేస్తుంది టు రికమెండ్ కంపన్సేషన్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వీక్ స్టేట్స్కి డబ్బులు అందకపోవడం వల్ల సేమ్ లైక్ హౌ పీపుల్లో రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్ లాగా రిచ్ స్టేట్స్ బికమింగ్ రిచర్ అండ్ పూర్ స్టేట్స్ బికమింగ్ పూరర్ అండ్ దేర్ ఇస్ అ హ్యూజ్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ దెమ్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఓకే, నౌ సో మనకి చాలా స్టేట్స్ ఏమవుతుందంటే వేర్ ద బిజినెస్ ఆర్ నాట్ సో హై, వేర్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇస్ నాట్ సో గ్రేట్ అండ్ ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి యానిమల్ హస్బెండరీ మీద డిపెండ్ అయ్యే స్టేట్స్ చాలా ఉన్నాయి మన దాంట్లో ఏమవుతుందంటే సెంటర్ నుంచి వచ్చే జిఎస్టీ నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్ల నుంచి వాటి మీదనే స్టేట్ మెషినరీస్ రన్ అవుతాయి. అలాంటి స్టేట్స్ వేర్ 50 to 70% ఆఫ్ ద ట్యాక్స్ ఈస్ బీయింగ్ స్పెంట్ ఆన్ స్టేట్ మెషినరీ, అట్లాంటి స్టేట్స్కి ఎస్పెషల్గా ఈ డబ్బులు కంపన్సేషన్ అందకపోవడం వల్ల ఆ స్టేట్స్ ఎకానమీ కంప్లీట్గా వీక్ అయిపోయి ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దెమ్ సోషల్లీ అండ్ ఎకనామికల్. ఎప్పుడైతే సోషల్ అండ్ ఎకనామికల్ భయంకరంగా హర్ట్ అవడం మొదలెట్టిందో ఆబ్వియస్గా ఏమవుతుంది, పొలిటికల్గా కూడా ఇన్స్టెబిలిటీ క్రియేట్ అయ్యి దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ అన్రెస్ట్ అమాంగ్ దోస్ స్టేట్స్. ఇలా రెవెన్యూ లాస్ వల్ల వచ్చిన రిస్క్స్ అన్నీ ఇవి ఉన్నాయి బేసికల్గా. ఇది కాకుండా సెంట్రల్ స్టేట్ మధ్యన ట్రస్ట్ డెఫిసిట్ యాజ్ టోల్డ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. COVID-19లో వచ్చిన ఇష్యూస్ వల్ల విత్ హోల్డింగ్ రైట్ఫుల్ డ్యూస్, ఎరోడింగ్ ట్రస్ట్ భయంకరంగా తగ్గిపోయింది. ఆర్టికల్ 1 ఏమో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 1 యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటిది బేసికల్గా ఇట్స్ నాట్ సెంటర్ అండ్ స్టేట్, ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. కాబట్టి ఫిజికల్ మనీ వైజ్గా కూడా దేర్ షుడ్ బి షేరింగ్. సో ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, షేర్డ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి అండ్ షేర్డ్ ఫిజికల్ రిసోర్సెస్ కూడా ఉండాలి అని ఆర్టికల్ 1 చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఫిజికల్ అటానమీ భయంకరంగా దెబ్బతింటుంది. దానివల్ల జిఎస్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయే స్టేట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జిట్ జిఎస్టీ ఇన్ ఫ్యూచర్. ఆల్రెడీ తమిళనాడు ఇంకా కేరళలో ఇవి స్టార్ట్ అయినాయి. హ్యావ్ ఓపెన్లీ డిబేటెడ్ వెదర్ జిఎస్టీ హాజ్ ఎరోడెడ్ ద ఫిజికల్ సావరెనిటీ ఆఫ్ దోస్ పర్టికులర్ స్టేట్స్. సో ఇది ఎగ్జాంపుల్స్, ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి ఇవి మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ఎకనామిక్ స్టెబిలిటీ. States depend on GST to fund welfare, health, education, rural development and infrastructure. So ఇట్లాంటి రెవెన్యూ షాక్స్ వల్ల హయ్యర్ బారోయింగ్స్ చేయొచ్చు లేదా డెట్ స్ట్రెస్ ఫేస్ చేయొచ్చు. అండ్ మనకేమో సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అని అకార్డింగ్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 38 మెన్షన్ చేయడం జరిగింది. ఇవేమీ జరుగుతలేదు. దీనివల్ల బిగ్ టికెట్ ప్రాజెక్ట్స్, సోషల్ సెక్టర్ స్పెండింగ్ ఈ రెండు భయంకరంగా దెబ్బతింటాయి. అండ్ COVID-19లో మీకు తెలిసిందే జిఎస్టీ కలెక్షన్స్ ఫెల్ షార్ప్లీ ఎక్స్పోజింగ్ ఫ్రెజిలిటీ ఆఫ్ ద స్టేట్స్ ఫిజికల్ స్ట్రెస్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. సో మనకి కంటింజెన్సీ ఫండ్లో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఫర్ ఎపిడమిక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, దానికి కూడా రెడీగా ఉండాలి. సో ఇట్లాంటి మ్యాటర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మనకి చాలా మెయిన్స్కి బేసికల్గా ఎక్కువ యూస్ఫుల్ ఇది. అండ్ ఆర్టికల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. సో షుడ్ ద కంపన్సేషన్ విండో బి ఎక్స్టెండెడ్ బియాండ్ 5 years అనేది ఇప్పుడు కొత్త క్వశ్చన్. సో దీనివల్ల ఏమవుతుందంటే వీకర్ స్టేట్స్ ఏమి ఉన్నాయో వాళ్ళకి మంచిది, బట్ సెంటర్ ఫిజికల్ డెఫిసిట్ భయంకరంగా పెరుగుతుంది విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. మన జిఎస్టీ కౌన్సిల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 279 డిసైడ్స్ కంపన్సేషన్ పాలసీ ఫర్ కాన్సెన్సస్.
సో దీని మీద ఏమవుతుందంటే ఈ జిఎస్టీ కౌన్సిల్ మీద ప్రెషర్ భయంకరంగా పెరిగిపోతుంది. ఇప్పుడు కంపన్సేట్ చేస్తారు, స్టేట్స్ హ్యాపీగా ఉంటాయి, కానీ డబ్బులు బారో చేసుకోవాలి అంటే మనం ఇంట్రెస్ట్ వేరే వాళ్ళు కట్టుకోవాలి అంటే ఇక్కడి నుంచి కూడా ఒక ప్రాబ్లం ఉంది. దానివల్ల సెంటర్ హెవీ సిస్టమ్ ఈజ్ వెరీ బ్యాడ్ అని ఓవరాల్గా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే 2-rate GST సిస్టమ్ లోవర్ ఫర్ ఎసెన్షియల్స్ అండ్ హైయర్ ఫర్ లగ్జరీ ఈజ్ అ గుడ్ థింగ్ టు స్టెబిలైజ్ స్టేట్ రెవెన్యూ అని కొంతమంది ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు దీస్ పర్టిక్యులర్ బ్యూటిఫుల్ ఆర్టికల్. సో ఓవరాల్గా అనాలిసిస్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో మనం బేసికల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్స్కి పనికొచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆల్ ది ఆర్టికల్స్ మెన్షన్. ఆర్టికల్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ GST old versus GST 2-rate system. దీని యొక్క క్రిటికల్లీ ఎగ్జామిన్ క్వశ్చన్ ఒకటి రావచ్చు. అండ్ GST కౌన్సిల్ ఇది మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ మెయిన్స్. ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ ఇస్ GST కౌన్సిల్, దాని ఫంక్షన్స్, దాని రోల్, దాని బాడీ, దాని స్ట్రక్చర్, ఎట్లా కాన్స్టిట్యూషన్ బాడీయా స్టాట్యూటరీ బాడీయా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ టాపిక్ నుంచి మనం UPSC యాంగిల్లో నేర్చుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. సో PDFs ఆర్ ప్రొవైడెడ్, స్టార్ పెట్టింది, అండర్లైన్ చేసింది జాగ్రత్తగా కాపాడుకోండి, అవే మీరు ఎగ్జామ్లో మెన్షన్ చేయాలి. అనదర్ నైస్ టాపిక్ ఫర్ టుడే ఇస్ బిల్డింగ్ హెల్త్ ఫర్ 1.4 billion Indians. బేసికల్గా this article talks about right to life equal to right to health. సో ప్రతి మనిషికి ఒక గుడ్ లైఫ్ విత్ గుడ్ హెల్త్ బ్రతకాలనే రైట్ కాన్స్టిట్యూషనల్లీ ప్రొవైడెడ్ రైట్. అది విత్ ఇన్ కమ్స్ ఇన్ ద రేమ్స్ ఆఫ్ ఆర్టికల్ 21 విచ్ ఇస్ రైట్ టు లైఫ్. సో అయితే దీంట్లో బేసికల్గా హౌ కెన్ ఇట్ బి డన్ అనేది క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. అండ్ మేజర్లీ లైఫ్ అండ్ హెల్త్ అనేది ఒక సైడ్ లైన్ అట్రిబ్యూట్ కాదు, it should be more like a right for the citizens. So government or the state has to make sure that every citizen of the country has been provided with all the infrastructure which is required for making their life and health better. So దీంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ ఆర్టికల్. ఈ ఫ్యాక్ట్స్ని మనం జాగ్రత్తగా స్ట్రీమ్లైన్ చేసుకుని ఆర్టికల్ యొక్క ఎసెన్స్ని ఆర్టికల్లోంచి తీసుకునే UPSC కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. బేసికల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఈస్ ఫండమెంటలీ రాజస్థాన్లో రైట్ టు హెల్త్ విచ్ హెస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2023. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ వెరీ గుడ్ ప్రెసిడెంట్. అంటే ఈ కేసు పట్టి ఈ స్టేట్లో ఉన్న రెస్పాన్స్ పట్టి దిస్ కెన్ బి ప్రొవైడెడ్ టు ఆల్ ది అదర్ స్టేట్స్ ఆల్సో. సో దిస్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ ఆత్మనిర్భర్ భారత్ అండ్ నేషనల్ హెల్త్ మిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ మనకి UPSC పర్స్పెక్టివ్లో వాట్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడతాం. Health care as a right. It is not a privilege. Not a privilege, but it is a right. So, fundamental right under Article 21. And దీనివల్ల governments are made legally accountable because it is a fundamental right. So, this gives the concept of right to health. And best example is Rajasthan's Right to Health Act 2023 law. It can set as a nice precedent. Only few other states are following that. అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. సో గ్లోబల్ ప్యారలల్స్ చూసుకుంటే మనకి ఇట్లాంటిది బ్రెజిల్లో, సౌత్ ఆఫ్రికాలో, ఈ కంట్రీస్లో ఈ రైట్ టు హెల్త్ కాన్సెప్ట్ని బాగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇలాంటి ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ సౌత్ ఆఫ్రికాలో కంట్రీస్లోనే ఇది నడుస్తుందంటే ఇండియాలో కూడా దెర్ ఇస్ అ హై స్కోప్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ రైట్ సర్వైవింగ్ అండ్ లీగలీ బీయింగ్ అబ్జార్బ్డ్. అయితే దీంట్లో మనం చూసుకోవాల్సిన అదర్ పాయింట్ ఏంటంటే ఈక్విటీ అండ్ యాక్సెసిబిలిటీ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ మనకున్న పెద్ద గ్యాప్ ఏంటంటే అర్బన్ రూరల్ గ్యాప్. సో అది పెద్ద డివైడ్ ఉంది మనకి. దానివల్ల అండ్ పబ్లిక్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఇంబ్యాలెన్స్, ఇది మేజర్ రీజన్స్ అండ్ వాట్ ఆర్ ద గ్యాప్స్. దానివల్ల ఏమవుతుందంటే ఈ అర్బన్ రూరల్ డివైడ్ ఎక్కువ ఉండడం వల్ల, ప్రైవేట్ పబ్లిక్ దానివల్ల గ్యాప్స్ ఉండడం వల్ల ఇట్ రీడ్స్ ఆబ్వియస్గా గ్యాప్ ఎప్పుడైతే ఉందో ఇన్ఈక్వాలిటీ కూడా అలానే ఎక్కువైపోతాం. సో దిస్ విల్ లీడ్ టు ఇన్ఈక్వాలిటీ ఎస్పెషల్లీ ఇన్ హెల్త్ అవుట్కమ్స్. మనకు తెలిసిందే ఆయుష్మాన్ భారత్, దట్ ఈస్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఆల్రెడీ 1.5 lakh నేషన్ వైడ్ పెట్టడం జరిగారు, సెంటర్స్ ఉన్నాయి.
కానీ ఎఫిషియన్సీ ఆఫ్ ద సెంటర్స్ ఎంత ఉందో ఎవరికి తెలియట్లేదు. అండ్ కరెంట్గా ఇంకొక మేజర్ పాయింట్ మీరు మెన్షన్ చేయాల్సిందంటే, వాట్ ఈస్ ద కరెంట్ రేషియో ఆఫ్ డాక్టర్స్ టు పేషెంట్స్? ఇట్ ఈస్ 1:1400. కానీ హూ స్టేట్మెంట్స్ ప్రకారంగా ఇట్ షుడ్ బి 1:1000. సో ఇండియాలో 1 beds per 1000 పీపుల్ ఉంది కరెంట్గా. చైనా ఏమో 4.3 బెడ్స్లో ఉంది. సో ఒక్కడ ఆలోచించండి. సో దట్ ఈస్ ద రేషియో అట్ విచ్ ద స్టాటిస్టిక్స్ ఆర్ టాకింగ్ అబౌట్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇది మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మీ ఎగ్జాంపుల్స్లో. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈక్విటీ ఈ గ్యాప్స్ చూసారు ఎంత గ్యాప్స్ ఉన్నాయో. 1:1400, హూ ఏమో 1:1000, చైనా ఇస్ అట్ 4.3:1000. సో మన పక్క దేశం విచ్ ఇస్ మోర్ పాపులేటెడ్, అఫ్ కోర్స్ మనది ఇప్పుడు హైయెస్ట్ పాపులేటెడ్, దే హావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్, వై కాంట్ వి డూ ఇట్? దట్ ఈస్ అ హోల్ గేమ్. అయితే దీంట్లో ఇంకొక యాంగిల్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే, హెల్త్ వచ్చిందా, హాస్పిటల్కి వెళ్ళారా, వేల బిల్లు, లక్షల బిల్లు జరుగుతున్నాయి. సో అవుట్ ఆఫ్ ద పాకెట్, హై అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ forces 5 crore Indians into poverty finally. This is the most important point, major point in matter. Health life మీద చాలా డబ్బులు యాన్యువల్గా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దిస్ క్లియర్లీ షోస్ దట్ మనకి ఇన్సూరెన్స్ అనేది ఒక సెక్టర్ ఉంది, కానీ దాని వాడకం సరిగా లేదని క్లియర్గా చెప్పొచ్చు. దిస్ క్లియర్లీ షోస్ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఈజ్ వెరీ లో అండ్ స్టేట్ ఫండ్ అండ్ సేఫ్టీ నెట్స్ లేవు సరిగ్గా అని మనం క్లియర్గా చెప్పొచ్చు. కరెంట్గా ఆయుష్మాన్ భారత్ కింద 5 lakh కవరేజ్ ఉంది పర్ ఫ్యామిలీ. 20 crore హ్యావ్ ఆల్రెడీ బీన్ ఎన్రోల్డ్ స్టాటిస్టిక్స్. అండ్ ఇండియా స్పెండ్స్ 2.1% ఆఫ్ జీడిపి ఆన్ హెల్త్ అండ్ గ్లోబల్ యావరేజ్ is 6%. This clearly shows that we are not spending enough. Global average 6%, India's GDP spending is only 2%. So that shows global is 3 times more than what India is doing right now. 3 times the spending. So 3 times పెంచుకోవాలి మనం, అట్లీస్ట్ గ్లోబల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉండాలి యాక్చువల్గా. సో అది లేదు మన దగ్గర. సో దిస్ ఇస్ అనదర్ స్టాటిస్టిక్స్. ఎందుకంటే బేసికల్గా వచ్చే డబ్బులన్నీ ప్రాజెక్ట్స్, వచ్చే డబ్బులన్నీ వెల్ఫేర్ స్కీమ్స్, వచ్చే డబ్బులన్నీ ఎలక్షన్ ఫండింగ్, దీంతోనే సగం డబ్బులు, మోర్ దెన్ సగం డబ్బులు అక్కడ అయిపోతాయి. సో మిగిలిపోయిన డబ్బులతో 2.1% ఓన్లీ they're able to spend on health reasons and health and wellness of the people, which is a sorry state of affairs. సో ఇంకోటి ఏంటంటే, ఇంకో యాంగిల్ అంటే, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హెల్త్ కేర్ చేసుకుంటేనే మనకు ఫైనల్ సొల్యూషన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐని వాడుకోవాలి, టెలిమెడిసిన్ వాడుకోవాలి, ఈ హెల్త్ రికార్డ్స్, రీచ్ని ఫర్ రీచ్. సో దీస్ ఆర్ ఆల్ ద మెథడ్స్. ఈ హెల్త్, టెలిమెడిసిన్, ఏఐని వాడుకోవాలి. దానివల్ల మోర్ దెన్ ఆఫ్టర్ మ్యాథ్, అంటే జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే ప్రివెంటివ్ మెథడ్స్ ఆర్ బెటర్. సో ప్రివెంటివ్ అండ్ పార్టిసిపేటరీ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ ఉంటేనే మనకి ఓవరాల్గా పబ్లిక్ని కాపాడుకోవచ్చు. మనకు ఆల్రెడీ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఉంది. సో అది హెల్త్ ఐడి కార్డ్స్ ఇస్తుంది. అండ్ ఫైనల్గా ఒక ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఎకోసిస్టమ్ని. సో దిస్ కెన్ యాక్ట్ యాజ్ అ వెరీ గుడ్ సొల్యూషన్ ఫర్ అస్. సో మనకేమో 800 million స్మార్ట్ ఫోన్స్ ఉన్నట్టు ఈ 800 million ఐడి కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తే ఇండియా ఒక ఫర్టైల్ గ్రౌండ్ ఫర్ డిజిటల్ హెల్త్ ఎక్స్పాన్షన్ అని మనం గ్లోబల్గా కూడా ప్రూవ్ చేసుకునే అదృష్టం ఇండియాకు ఉంది. విచ్ దానికి కావాలంటే, ఇవాళ జరగాలంటే పబ్లిక్ విల్ ఉండాలి, ప్రైవేట్ విల్ ఉండాలి. అట్ ద సేమ్ టైం పొలిటికల్ విల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సచ్ గ్రేట్ అచీవ్మెంట్స్ టు బి అచీవ్డ్. ఈ పొలిటికల్ విల్ లేకపోతే ఫైనల్గా లెజిస్లేటివ్ లాస్ కానీ, స్కీమ్స్ కానీ, ఫోర్స్ఫుల్ థింగ్స్ కానీ ఏం చేయడం కుదరదు. సో పద్ధతి లేకుండా పోతుంది దానివల్ల. సో నెక్స్ట్, ఇది కాకుండా ఆర్టికల్ ఏం చెప్తా అంటే, హెల్త్ బాగుంటే కంట్రీ బాగుంటుంది. సో హెల్త్ని ఒక ప్రివిలేజ్లా కాకుండా ఒక రైట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, హెల్త్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ హెల్దీ పీపుల్, హెల్దీ వర్క్ ఫోర్స్, healthy productivity means more good to the GDP. That is a straight line logic for it. So health not as a welfare but a human capital investment కింద ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే వర్క్ ఫోర్స్ బాగుంటుంది, ప్రొడక్టివిటీ బాగుంటే జీడిపి బాగుంటుంది. సో యుఎస్ రేంజ్ ప్రకారంగా ప్రతి $1 ఇన్వెస్టెడ్ ఇన్ హెల్త్ విల్ గివ్ యూ $4 ఇన్ ఎకనామిక్ రిటర్న్స్. అంటే ద రేషియో ఇస్ 1:4 రేషియోలో ఉంది బేసికల్గా. అంటే మీరు ఒక $1 ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇన్ హెల్త్,
that health will give you more productivity and more GDP. And statistics ప్రకారంగా చెప్పేది ఏంటంటే if you spend $1 on health, the return because of that will be $4. అంటే 1:4 రేషియోలో you can move the ratio. So by 2030, India will have the world's largest workforce, making health the foundation for a good demographic dividend. ఇందాకే ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్ మీద ఆర్టికల్ చేసాము. సో చూసారా, హెల్త్ బాగుంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ బాగుంటుంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ బాగుంటే సరిపోదు, దానికి కావాల్సిన రిసోర్సెస్ ఇండస్ట్రీ అన్ని రెడీ చేసుకోవాలి. సో ఫైనల్గా చాలా డబ్బు ఖర్చు అవుతుంది, కానీ ఫ్యూచర్ బాగుండాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దట్ ఈస్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. దీంట్లోంచి మనకి బేసికల్గా ఒక ఎస్సే వచ్చే ఛాన్స్ ఉంది. బేసికల్గా ఎస్సేకి వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్స్ కంటే ఎస్సేకి ఛాన్స్. హెల్త్ యాజ్ అన్ economic investment అనే టాపిక్ రావచ్చు. దీంట్లో మనం బేసికల్గా డెమోగ్రఫిక్ డివిడెండ్ మీద and what are the challenges and what are the solutions, ఇవి మనం బేసిక్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పాయింట్స్. సో ఈ టాపిక్ నుంచి మనకి ఎస్సే దెర్ ఇస్ అ మోర్ స్కోప్ మోర్ దెన్ మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కమింగ్. సో ఈ ఆర్టికల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఇస్ అ హెవీ ఛాన్స్, ఎందుకంటే చాలా మెడికల్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. దేర్ ఫోర్ దెర్ ఇస్ అ హెవీ ఛాన్స్ ఫర్ మెడికల్ క్వశ్చన్ కమింగ్ వేర్ హెల్త్ బికమ్స్ అ ప్రైమరీ ఫ్యాక్టర్. సో ఆ పరంగా ఈ ఆర్టికల్ని మనం వాడుకోవచ్చు అండ్ వీ కెన్ యూస్ దిస్ పాయింట్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ యువర్ ఎస్సే. ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ డేజా వ్యూ ఆఫ్ మాన్సూన్స్. మీకు ఆల్రెడీ మాన్సూన్ మీద చాలా వీడియోస్ చేసాము, దాని ఎఫెక్ట్స్ ఏంటిది, ఎట్లా అవుతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్, ఓకే, క్లౌడ్ బస్ ఇట్లాంటివి, దానివల్ల ఓవరాల్గా ఈ మాన్సూన్ డిలేస్ వల్ల ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఈ ఆర్టికల్ నుంచి మనం తీసుకోవాల్సిన పాయింట్స్ స్లైడ్ బై స్లైడ్ డిస్కస్ చేద్దాం వెరీ ఇంపార్టెంట్గా. ఫస్ట్ ఏంటంటే నార్త్ ఇండియాలో మనకి రీసెంట్గా పెద్ద ఫ్లాష్ ఫ్లడ్, దానివల్ల ఎన్ని నష్టాలు జరిగినాయో చూసాము ఆల్రెడీ. సో నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఫ్లాష్ ఫ్లడ్స్ జరుగుతున్నాయి, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి, రివర్స్ ఏమో పొంగుతున్నాయి. అండ్ ఫైనల్గా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ అండ్ ఢిల్లీ భయంకరంగా నష్టాల్లో ఉంది. ఆల్రెడీ మన ఫ్లాష్ ఫ్లడ్స్లో 40 డెత్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనం చూసాం క్లౌడ్ బస్ట్లో. అండ్ మొత్తం విలేజెస్ అన్ని సమ్మర్జ్ అయిపోయినాయి అండ్ యమునా ఏమో స్వెల్ అవుతుంది బియాండ్ సేఫ్టీ మార్క్స్. ఇది ఆల్రెడీ జరిగిన విషయం. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు అవర్ 2030 ఉత్తరాఖండ్ ఫ్లడ్స్, సిమిలర్ టు దిస్. కానీ ఇష్యూ ఏంటంటే సరే ఫ్లడ్స్ జరుగుతున్నాయి, దాంట్లోంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఎట్లా అవుతున్నాయంటే పోస్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత కేర్ తీసుకుంటున్నాం, ప్రివెంటివ్ మెజర్స్ అసలు సరిగ్గా తీసుకోవట్లేదు. అది మేజర్ పాయింట్. సో ఫండమెంటలీ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ప్రివెంటివ్ మెజర్స్ రాదర్ దాన్ పోస్ట్ యాక్సిడెంట్ తర్వాత తీసుకునే ఛాన్సుల కంటే బిఫోర్ ది యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని ఓవరాల్గా ఈ క్రైసిస్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లోంచి ఇంకో యాంగిల్ ఏంటంటే మాన్సూన్ సరిగా లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఇస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ సరిగా లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం కేయాస్ అంటే డిస్టర్బెన్సెస్. సో ఏమవుతుంది, మాన్సూన్లో బేసికల్గా రెయిన్ఫాల్, ఈ రెయిన్ఫాల్ ఏమో ఇది వచ్చేదే షార్ట్, రావడం షార్ట్గా వస్తుంది కానీ ఇంటెన్స్గా పడుతుంది. సో ఇంటెన్స్ బర్స్ట్, క్లౌడ్ బర్స్ట్ క్రియేట్ అవుతుంది. చక్కగా ప్రశాంతంగా వచ్చే వర్షం ఇప్పుడు ఎలా వస్తుందంటే జప్పని పడి వెళ్ళిపోతుంది. ఆ జప్పని పడడంలో అన్ని జప్ ఎగిరిపోతుంది. అది మేజర్ పాయింట్. సో దీనివల్ల ఏమవుతుందంటే హిమాలయాస్ ఆర్ ఫేసింగ్ హ్యూజ్ ల్యాండ్ స్లైడ్స్ బికాస్ ఆఫ్ దిస్. ల్యాండ్ స్లైడ్స్ ఆర్ ఇంక్రీజింగ్. ప్లేన్స్ ఏమో క్రాప్ లాసెస్. ఆల్రెడీ ఐఎండీ రిపోర్ట్ ప్రకారంగా చెప్పడం ఏంటంటే ఇండియాస్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ 3 folds అని ఐఎండీ రిపోర్ట్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కాకుండా మన ఇంటర్నేషనల్ క్లైమేట్ బాడీ ఐపీసీసీ ఇదేం చెప్పిందంటే సౌత్ ఏషియా విల్ సీ ఫ్లడ్డింగ్ 50 times బై 2050, 5 times మోర్ దెన్ వరల్డ్స్ హైయెస్ట్ ఫ్లడ్డింగ్ చూపెడుతుంది అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దిస్ రిపోర్ట్ ఈస్ గివెన్ బై ఐపీసీసీ, the international climate body, which says South Asia will see the biggest amount of floods by 2050. అంటే సునామీ లాంటివి పెద్దవి అంతా గాను అని క్లియర్గా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా
మనం ఎంతవరకు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నాము అనేది ఇష్యూ. సో డేజావు అంటే మీనింగ్ ఏంటిది? ఇది ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్, అది జరగక ముందే ఇలాంటిది ఒకటి జరిగిందని అనుకోవడాన్ని డేజావు అంటారన్నమాట. అంటే విజిటింగ్ అన్ ఈవెంట్ విచ్ యు ఆర్ నాట్ దేర్ బట్ యూ ఫీల్ దిస్ హస్ హ్యాపెండ్ బిఫోర్ అండ్ యు ఆర్ దేర్ వాచింగ్ ఇట్, దట్స్ కాల్డ్ డేజావు. సో అలా డేజావు ఆఫ్ మాన్సూన్స్ అంటే ఇది ఎప్పుడో మాన్సూన్లో జరిగిన నష్టాలు ఇప్పుడు కూడా జరుగుతుంటే అప్పుడు జరిగింది మనకి ఇప్పుడు గుర్తొస్తుంది. అందుకే టైటిల్ పేరే డేజావు ఆఫ్ మాన్సూన్స్. అయితే దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అర్బన్ ఫ్లడ్డింగ్. ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ బేసికల్గా అవన్నా న్యాచురల్గా అయితే కానీ ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ మాత్రం మ్యాన్ మేడ్ డిజాస్టర్. వాట్ ఆర్ ద ఇష్యూస్ దేర్? డ్రైనేజ్ ప్రాబ్లం, కాంక్రిటైజేషన్, కాంక్రీట్ జంగల్స్ తయారు చేయడం అండ్ ఎన్క్రోచ్మెంట్ ఆన్ వెట్ ల్యాండ్స్. దానివల్ల ఏమవుతుంది? కంపన్సేటెడ్ బై దిస్ మాన్సూన్ డ్యామేజ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఢిల్లీస్ ఫ్లడింగ్ మిరర్స్ అండ్ చెన్నైస్ ఫ్లడ్స్ ఇన్ 2015 అండ్ బెంగళూరులో ఫ్లడ్స్ 2022. యు నో వాట్స్ హ్యాపెండ్? ఆఫీసులు మునిగిపోయినాయి. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్లో మొత్తం అంతా మునిగిపోయింది. చిన్న వర్షం పడింది, ఫ్లైఓవర్లు అన్ని కన్స్ట్రక్ట్ చేశారు, మెట్రోలు కన్స్ట్రక్ట్ చేశారు, మోర్ కాంక్రీట్ జంగల్ తీసుకొచ్చారు. జూబ్లీ హిల్స్లో ఒక్క చిన్న వర్షం పడంగానే మొత్తం సబ్మర్జ్ అయిపోయి వెహికల్స్ పడిపోయినాయి, ఆఫీసులు కూలిపోయినాయి, ఆఫీసులో సెలవు పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చేసినారు. సో దిస్ ఇస్ ఒక న్యాచురల్ వెట్ ల్యాండ్ లేకపోతే సాయిల్లో అబ్జార్ప్షన్ ఎట్లా జరుగుతుంది, వాటర్ సీపర్ ఎట్లా అవుతుంది, గ్రౌండ్ వాటర్ కలెక్షన్ ఎట్లా అవుతుంది, ఇవన్నీ ఎవరు పట్టించుకోవచ్చు. ఒక కాంక్రీట్ జంగల్, రోడ్లు, ఫ్లైఓవర్లు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అవేమో అబ్జర్వ్ చేయవు, సో వాటర్ నిలిచిపోతాయి. దీంట్లో నుంచి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్, డిజీజెస్, డెంగ్యూలు, మలేరియాలు, టైఫాయిడ్లు, ఇది ఒక ఇష్యూ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. సో అది మనం మర్చిపోయినాం. సో నీతి ఆయోగ్ ఏం చెప్తుంది బాబు? 90% ఆఫ్ ఇండియన్ సిటీస్ డోంట్ హ్యావ్ క్లైమేట్ రెసిలియంట్ డ్రైనేజ్ ప్లాన్స్ లేవని నీతి ఆయోగ్ చెప్తుంది. 90% ఆఫ్ ద సిటీస్ డోంట్ హ్యావ్ ప్రాపర్ డ్రైనేజెస్. వచ్చిన వాటర్ని ఎటు ట్రాన్స్ఫర్ చేయాలో తెలీదు, నిలిచివేత, జబ్బువేత, ఇదే ఫైనల్గా సిచ్యువేషన్ అవుతుంది. సో ఫైనల్గా హెల్త్ ఆఫ్ ద పబ్లిక్ ఈజ్ ఆల్సో బాన్. దట్ ఈస్ అ మేజర్ ఫ్యాక్టర్. మనం ఇప్పుడు చూడాల్సింది రిలీఫా, రెసిలియన్సా అనేది మేజర్ పాయింట్. గవర్నమెంట్ స్టిల్ స్పెండ్స్ హెవీలీ ఆన్ పోస్ట్ డిజాస్టర్ రాదర్ దాన్ ప్రివెన్షన్. వేర్ ఇస్ ప్రివెన్షన్ కాన్సెప్ట్? అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ బికమ్స్ అ రికరింగ్ ఫిజికల్ బర్డన్. ఆ రెస్పాన్స్ చేయాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు ఒకదానికి సేవ్ చేసుకుంది ఫైనల్ ఇట్లాంటి డిజాస్టర్స్కి మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆబ్వియస్గా ఇవన్నీ ఎకనామిక్గా కూడా భయంకరంగా దెబ్బతింటాము. మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఉంది, కానీ నేషనల్ మాన్సూన్ మిషన్ ఫ్లడ్ మిటిగేషన్ రిమైన్స్ పువర్లీ ఫండింగ్ డబ్బులు లేవు. ఇండియా స్పెండ్స్ 14 times more than disaster relief on prevention. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే 100 రూపాయలతో పోయే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే 100 రూపాయలే ఖర్చు అవుతుంది. కానీ మనోళ్ళు స్పెండ్ చేసేది 14 times. అంటే డిజాస్టర్ అయిపోయిన తర్వాత 14 సార్లు, అంటే 1400 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 100 రూపాయల్లో పోయే జబ్బుని 1400 రూపాయలు పెట్టి ఫైనల్గా అది కూడా క్లియర్గా చేయలేకపోయే పరిస్థితి ఉందని ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు ఎనలైజ్ దిస్. అండ్ దీనివల్ల ఫైనల్గా అడాప్ట్ అయినా చేసుకోవాలి, లేదా పే అయినా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. సో లాంగ్ టర్మ్ మెజర్స్ తీసుకోవాలి, క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేయాలి, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవాలి, రెసిలియంట్ హౌసింగ్ బిల్డప్ చేయాలి, అండ్ రివర్ బేస్డ్ ప్లాన్ కూడా చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ద రిక్వైర్డ్ సొల్యూషన్స్. సో దీనివల్ల ఏమవుతుంది? ఇవన్నీ చేస్తే వల్నరబిలిటీస్, లైఫ్స్ బాగుంటాయి, క్రాప్స్ బాగుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. లేదా లైఫ్స్ ఎగిరిపోతాయి, క్రాప్స్ ఎగిరిపోతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగిరిపోతుంది. అందుకే కేరళస్ రూమ్ ఫర్ రివర్ మోడల్ అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2018 ఫ్లడ్స్ ద్వారా ఏం చేశారంటే దే యూస్డ్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కెన్ బి అడాప్టెడ్ లోకల్లీ, రూమ్ ఫర్ రివర్. సో ప్రస్తుతానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్ రెయిన్ వాటర్ రివర్ కనెక్షన్స్ పెట్టి అటువైపు ఏమీ కన్స్ట్రక్ట్ చేయకుండా దే ఆర్ మేకింగ్ షూర్ ఇట్ ఈస్ నాట్ కాంక్రిటైజ్డ్ and it is left as a natural thing. So it acts as a good sink for all the groundwater thing. Atla Kerala is already doing it. Ide model ni across the states pettukunte ee monsoon nunchi vache effects manam jagatthaga kaapadukovachu. So deentlo manam basically ga manam prelims lo gaani mains lo gaani questions kante basically ga mains lo ekku question vastadi. Mains, so monsoon and effects, monsoon issues, next flash floods, cloud bursts, major concepts, and finally solutions of river sinks. ఇది
పెట్టుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్కి చాలా స్కోప్ ఉంది. మెయిన్స్ పరంగా చూసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నథింగ్ మోర్ దెన్ దట్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో యాక్ట్ వాటి మీద ఏమైనా క్వశ్చన్స్ వస్తే రావచ్చు. మోర్ దెన్ దట్ more than sufficient. Another important and interesting topic, factual based questions. ఇంట్లో పెద్ద లాజిక్ మ్యాజిక్ ఏం స్టోరీ లైన్ లేదు. సింపుల్గా ఏంటంటే 1 yearలో ఎలొకేషన్ 5 monthsలోనే మొత్తం 70% మోర్ దెన్ 60% ఖర్చు అయిపోయింది. యాక్చువల్లీ ఫండింగ్ కూడా చెప్పడం అంటే లా పరంగా 60% మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి, మిగతా బ్యాలెన్స్ పెట్టుకుని పని చేయాలి. కానీ ఫస్ట్ 5 monthsలోనే 60% ఎగిరిపోయింది. అంటే రిమైనింగ్ అమౌంట్తో ఎన్నాళ్ళు సర్వైవ్ కావాలి, సో ఎట్లా చేయాలనేది ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఇట్స్ అ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆర్టికల్. జస్ట్ మనం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీ మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్కడైనా మెన్షన్ చేయడానికి చాలా పనికొస్తుంది. బేసికల్గా దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ 86,000 crore హైయెస్ట్ ఎవర్ ఎలొకేషన్ వాస్ డన్ ఇన్ 2025-26. దాంట్లో 47,567 crores ని రిలీజ్ చేశారు. ఆఫ్ విచ్ 39,595 crores ఫర్ వేజెస్ వెళ్ళిపోయారు. ఇది మేజర్ పాయింట్. అంటే దీనివల్ల 60% వాజ్ ఎగ్జాస్టెడ్ ఇన్ జస్ట్ 5 months. ఇది ఓవరాల్ స్టోరీ లైన్. అంటే బడ్జెట్ ఎగ్జాషన్ బిఫోర్ ఇయర్ ఎండ్ వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏదర్ సప్లిమెంటరీ గ్రాంట్స్ అని ఇవ్వాలి, దిస్ ఇస్ వన్ సొల్యూషన్, లేదా వేజ్ డిస్బర్సల్లో డిలే అయినా చేయాలి. ఈ రెండు ఫైనల్గా రిజల్ట్స్ అవుతాయి అన్నమాట. సో ఇయర్ ఎండ్ లోపలే ఫస్ట్ 5 monthsలో ఇంత ఖర్చు అవడం వల్ల సప్లిమెంటరీ గ్రాంట్స్ అన్న ప్రొవైడ్ చేయాలి, లేదా డిలేస్ ఇన్ వేజ్ డిస్బర్సల్ అన్న చేయాలి. ఇది పరిస్థితి. సో దట్ ఈస్ అ బడ్జెట్ని ఎట్లా వాడుకున్నారో స్టాటిస్టిక్స్ చెప్పేది. ఓకే ఫైన్, బాగానే. ఈ స్పెండింగ్ క్యాప్ పెట్టుకుంటే ఏంటి? ఫైనాన్స్ మినిస్ట్రీ ఎంత చేసింది? 60% క్యాప్ పెట్టింది ఫర్ దిస్ ఇయర్. ఓన్లీ 79 crore ఇస్ లెఫ్ట్ ఇన్ దట్ హోల్ బడ్జెట్ ఫర్ సెప్టెంబర్. దానివల్ల ఏమవుతాయి? వేజ్ ఏరియర్ స్టార్ట్ అవుతాయి, కొత్త ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి, సోషల్ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ దీన్ని ఆపోజిషన్స్ వాళ్ళు చక్కగా వాడుకుంటారు, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఈ స్పెండింగ్ క్యాప్ పెట్టడం వల్ల దీస్ ఆర్ ఆల్ ద ఇఫెక్ట్స్ ఆఫ్ ఇట్. దీనివల్ల రూరల్ ఎకానమీ సిగ్నల్ ఏమవుతుంది? హెవీ ఎర్లీ స్పెండింగ్ విల్ లీడ్ టు రూరల్ డిస్ట్రెస్ అండ్ డిమాండ్ 99.79% సీకింగ్ జాబ్స్. సో వీళ్ళకి జాబ్స్ ఉండవు, జాబ్స్ లేకపోవడం వల్ల అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, డిస్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఫార్మ్ సెక్టర్లో వీక్నెస్ కనపడుతుంది, జాబ్ మార్కెట్ కూడా వీక్గా ఉంది. దీనివల్ల డిపెండెన్స్ ఆన్ పబ్లిక్ వర్క్స్ విల్ ఇంక్రీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళకి ఎట్లా చేయడం అనే ఆలోచన పడిపోతుంది. దానివల్ల ఎక్స్టర్నల్ అమౌంట్లు ఏవైతే వస్తున్నాయో వాటికి స్పెండ్ చేయడం కుదరదు. దానివల్ల ఓవరాల్గా జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఫైనల్గా ప్రజల మీద దెబ్బ పడుతుంది. సో స్టేట్ లెవెల్ ఇంపాక్ట్ ఏంటంటే రాజస్థాన్ చూసుకుంటే జాబ్ క్రియేషన్ పడిపోయింది, 9.71 crore % వర్సెస్ 13.9 ఎర్లియర్. యూపీలో చూసుకుంటే 57.4 ఫండ్స్ యూపీ రాజస్థాన్లో డైరెక్టెడ్ టు అగ్రి అండ్ అలైడ్ అసెట్స్ లైక్ పాండ్స్, ఇరిగేషన్, ప్లాంటేషన్స్ మీద పెట్టేశారు. సో దానివల్ల రిమైనింగ్ అమౌంట్తో ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. Now some states face sharp fall in job creation, rural income dip వల్ల. So this is another major negative effect. So కొందేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు, బట్ వేజ్ ఫ్లో మాత్రం భయంకరంగా తగ్గిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అయితే పొలిటికల్ పాలసీ ఏమంటారంటే క్రిటిక్స్ కాల్ ద క్యాప్ అ క్రైమ్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. వాళ్ళకి పని లేకపోతే వేరే పని లేదు వాళ్ళకి. ఓవర్ స్పెండింగ్ ఈజ్ రొటీన్ అని కొంతమంది అంటున్నారు. 70% బడ్జెట్ యూజ్ బై సెప్టెంబర్, 15,000 to 25,000 crore ఇంకా ఇచ్చుకోవాలి. దీనివల్ల ఇంపాక్ట్ అండ్ కాన్సిక్వెన్స్ ఏంటంటే పొలిటికల్ ఫ్లాష్ పాయింట్ బిఫోర్ ఎలక్షన్. సో కరెక్ట్ ఎలక్షన్ ముందు మళ్ళీ డబ్బులు ఇస్తారన్నమాట. దానివల్ల డెవలప్మెంట్ కంటే స్కామ్ ఎక్కువైపోతుంది అక్కడ. దానివల్ల గవర్నమెంట్కి ప్రెషర్ అవుతుంది ఎలొకేషన్, బట్ ఫిజికల్ కన్స్ట్రెయిన్స్ పోజ్ ఛాలెంజెస్. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ డీల్ చేయాలంటే. సో ఓవరాల్గా దిస్ ఆర్టికల్ ఫండమెంటలీ టాక్స్ అబౌట్ హౌ ఎంఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్స్లో వాడకాలు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి టాపిక్స్ ఆఫ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ, గవర్నెన్స్ మీద టాపిక్స్ వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంత ఫండింగ్ నిజంగా జనాలకు వెళ్తుందా, లేదా దీంట్లో ఏమైనా స్కామ్లు, స్కీమ్లు ఉన్నాయా, దీంట్లో ఎంతవరకు కరప్షన్స్ ఉన్నాయి, ఇట్లాంటి ఒక యాంగిల్ ఉంటుంది. సో ఎంఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్స్, వాటి వాడకాలు, దాని ఎలొకేషన్, దాని స్పెండింగ్ అనేది ఒక ఎకనామిక్స్ యాంగిల్లో మనకి ఒక యూపీఎస్సీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి ఈ క్వశ్చన్లో మనకి బేసికల్గా ఎంఎన్ఆర్ఈజీఏ దాని హిస్టరీ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇది మనకి హిస్టారికల్గా వాట్ ఈస్ ద ప్రైమరీ పాయింట్. హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లానే ఓవర్ స్పెండింగ్
దాని రీజన్స్ ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఏంటి, దీని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ మెయిన్స్. ఇది కాకుండా మనకి ప్లానింగ్ ఇష్యూ, and associated issues like corruption, fund utilization, and election. ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద వాట్ ఈస్ ద ఇంటర్రిలేషన్ బిట్వీన్ దెమ్. సో ఇంటర్రిలేషన్. అండ్ ఫైనల్గా సోషల్ జస్టిస్లో మనకు ఒక మెయిన్ టాపిక్. సో సోషల్ జస్టిస్లో యూ హ్యావ్ టు థింక్ సోషల్, ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్. మూడు డైరెక్షన్స్లో సోషల్ జస్టిస్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇలా మనము ఈ టాపిక్లోంచి ఎక్స్పెక్ట్ చేసే స్కోప్ ఇది. ప్రిలిమ్స్కి కంటే ఎక్కువ మెయిన్స్కి వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది దీనికి. సో ఈ టాపిక్లో స్టాటిస్టిక్స్ని మీరు మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్కడైనా వాడుకుంటే బాగుంటుంది. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ ఆర్టికల్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ టాపిక్స్ ఫర్ టుడే. Shamanth Padipunla signing off. Bye-bye.